జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నిటిని కొనసాగిస్తా అన్నాడు కదా! అవును. మరి అయన్నీ ఆపేసాడు కదా! ఇప్పుడు చేయూతలు, ఆసరాలు అన్నీ. మరి ఇంకెక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మేలు చేసినట్టు? చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేశాడు. నెట్ట నిలువున 5,00,00,000 మందిని ఒకేసారి ఎలా మోసం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఎవరైనా కూడా మోసం చేయడం అలవాటు చేసుకోవచ్చు. అది వైసీపీ పార్టీ వల్ల ఆళ్ళు మాట్లాడే విధానం. ప్రజలకు ఆ విషయం తెలియట్లేదా అనేది ఇప్పుడు సార్ ఒకటి ఎట్లా ఉంటది, ప్రజలకి తెలియట్లేదా అనేది కాదు. ప్రజలు ఎప్పుడైనా ఆశపడతారు. హ్మ్. అది నేనైనా ఆశపడతా, మీరైనా ఆశపడతారు. యెస్. సో, ఇప్పుడు మీ దగ్గర ఒక ఎంప్లాయీ పనిచేస్తున్నాడనుకో. హ్మ్. అతనికి ఓ 25,000 మీరు సాలరీ ఇస్తున్నారు. అవతలోడు 50,000 ఇచ్చేత్తాను. అసలు ఇప్పుడే మానేసొచ్చి ఈ నెల కూడా ఇచ్చేత్తా అంటున్నాడు. హ్మ్. ఎవరైనా ఆశపడతారు గదా! పడతారు. సో, అది కామన్ కానీ అది. అక్కడికి ఎళ్ళినాక ఇప్పుడు అర్థమవుతుంది. అందుకని అరే! పాలిచ్చేటటువంటి మంచి ఆవును వదులుకొని మొత్తం దున్నపోతుల కంటే దారుణంగా తంతున్నారు గదా! ఎగిరెగిరి. అట్టాంటి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని జెప్పి ఇప్పుడు ప్రజలు బాధపడతా ఉన్నారు.